హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే మన వీడియో వచ్చేసి ఎగ్, ములక్కాడ, జీడిపప్పు డిఫరెంట్గా చేసిన కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా చేసుకుంటాం కంటే ఇలా డిఫరెంట్గా అప్పుడప్పుడు చేసుకుంటే నోటికి బాగుంటుందండి. ఇక్కడ నేను ఒక అర డజన్ ఎగ్స్ తీసుకొని ఉడికించి ఘాట్లు పెట్టేసి పెనం పెట్టేసండి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు సాల్ట్ వేసేసి అతుక్కోకుండా అండి ఎగ్స్ అంటుకుపోవన్నమాట. ఈ విధంగా కదుపుతూ ఉంటే మంచిగా వేగుతాయి. ఇప్పుడు మనం ఒక 4 ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి పెట్టానండి, మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి, కొద్దిగా జీడిపప్పు అయితే నానబెట్టానండి, ఒక 2 గంటల సేపు నానబెట్టి తీసుకున్నాను. ఇంకా ములక్కాడ, టమాటో. ఇప్పుడైతే మనం ఇక్కడ నేను నానబెట్టని పచ్చి జీడిపప్పు కొద్దిగా కొంచెం గసగసాలు ఒక స్పూన్ తీసుకోనండి వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసి పెట్టాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసి కొంచెం 2 యాలకులు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క కొద్దిగా యాడ్ చేసి కొంచెం వేగిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసండి. ఒకసారి ఇదంతా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చేయాలండి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు, సరిపడినంతగా నేను సాల్ట్ యాడ్ చేశానండి. ముందు మనం ఎగ్స్లో కూడా సాల్ట్ వేసి వేయించాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా కూడా కలిపేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం దీనిలో టమాటా యాడ్ చేసాము. ఇదేంటంటే ఉల్లిపాయ పక్కకు జరిపేసి మధ్యలో టమాటా వేసి మూత పెడితే చక్కగా మగ్గిపోయి ఈ విధంగా ఉంటుందండి. అప్పుడు ఇదంతా కూడా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ధనియాలు జీలకర్ర పొడి ఒక స్పూను, ఇదంతా కూడా కలిపేసి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, కొద్దిగా జీడిపప్పు కూడా నానబెట్టి ఉంచాం కదండి, ఇదంతా కూడా ఈ విధంగా వేసేసుకుని మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసి కొంచెం నేను కరివేపాకు బాగా నలిపి వేసానండి. తర్వాత కారం ఒక స్పూన్ మీద కొద్దిగా యాడ్ చేశాను. ఇదంతా కలిపేసుకోవాలండి. కరివేపాకు నలిపి వేసినట్టయితే మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను పెరుగు ఒక స్పూను యాడ్ చేశాను. ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, గసగసాలు, అది కూడా వేసి కొంచెం అది కూడా బౌల్ కడిగేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఇదంతా కలిపేసానండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఈ కర్రీకి, కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చిక్కగా ఉంది కదండి, ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని మూత పెట్టేసి మగ్గనిచ్చాకండి. ములక్కాడ ఉడికిన తర్వాత ఇక్కడ నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసానండి. దీని బదులు 4 మామిడికాయ ముక్కలు కూడా చిన్న చిన్న వేసేయచ్చు. కర్రీకి అంతా కూడా సరిపోతుంది అనమాట. లేదు అంటే కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పులుపు అయినా పోసుకోవచ్చండి. ఇప్పుడు కర్రీ అయితే దగ్గరగా అయింది. ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ను యాడ్ చేసేసానండి. దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇదంతా కూడా చక్కగా నెమ్మదిగా కలిపేసుకోవాలండి, గుడ్లు పాడవకుండా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికింది. కర్రీ అయితే ఉడికిపోయిందండి. దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను. యాడ్ చేసేసి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచినట్టయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫ్రెండ్స్, చూసారు కదండి, సింపుల్గా ఉంది. ఈ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.